హలో హాయ్ అందరికీ గుడ్ మార్నింగ్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు ప్రియాంక జే బ్లాగ్స్. ఇక్కడ మార్నింగే టైం చూడండి 4 అవుతుంది. 3:30కే లేచాను. ఇక్కడ వంట అయితే చేస్తున్నాను. ఇంతకెందుకు ఇంత మార్నింగ్ లేచి వంట చేస్తున్నానో చెప్పలేదు కదా. చర్చ్కి వెళ్తున్నాము అందరము విజయవాడ. సో దానికోసం అని చెప్పేసి బాక్స్ ప్రిపరేషన్స్ అయితే అవుతున్నాయి. ఇంకా కావాల్సినవన్నీ నైటే అరేంజ్ చేసి పెట్టేసుకున్నాను. గుడ్ మార్నింగ్. అరుష్ లే. ఆట పోయి ఇంకా ఇంకా కూల్ వాటర్ క్యాను 5 లీటర్స్ది కాదు 10 లీటర్స్ అనుకుంటా. ఇంకా పడుకునే ముందు అవి ఫ్రిడ్జ్లో పెట్టేసి పడుకున్నాను. లేవగానే అందులో నింపేస్తే మంచిగా ఈవినింగ్ వరకు కూల్ ఉంటాయి. ఇక్కడ చింత చిగురు చికెన్ చేశాను, ఇంకా రైస్. చూడు కొంచెం లైటు ఏం కనిపించలే. ఓ ఇది తీసుకెళ్ళలేదా రాత్రి? అన్న ఏం చేస్తాడు? చూసుకో పైన. శ్రియాన్ ఎక్కడికి వెళ్తున్నాం? వెళ్తున్నాం, పెట్రోల్ కొట్టించుకోవద్దా? దిగు దిగ్గు దిగ్గమ్మా దిగ్గు. కొంచెం గ్యాప్ ఉంచు అన్న, గ్యాప్ ఉంచు, కొంచెం గ్యాప్. అరుష్ వచ్చాడు. ఓ శ్రియాన్ దిగ్గు దిగురా. ఇంకా వచ్చేసాం. ఎన్నిసార్లు చెప్పాలా నీకు? ఎన్నిసార్లు చెప్పాలా నీకు? దిగు దిగమ్మా శ్రియాన్ దిగమ్మా. మరి అక్కల దగ్గర దిగుతావా? ఇంటిపోయాక అక్కల ఇంటిపోయి దిగుతావా? ఇప్పుడు వాటర్ వస్తుంది కంట్లో నుంచి. దిగినామా కదా? దిగమ్మా, వాటర్ వస్తుంది కంట్లో నుంచి. ఇంకా స్టార్ట్ అయిపోయాము. ఇక్కడ అక్క వాళ్ళని కూడా పిక్ చేసుకొని బయ్యారం అయితే వెళ్ళాలి. అత్తయ్య వాళ్ళు కూడా వస్తున్నారు. ఇంకా వాళ్ళని కూడా తీసుకొని అక్కడ నుంచి స్టార్ట్ అవుతాం అన్నమాట.
మీరు అనుకోవచ్చు ఇంతమంది వెళ్తున్నారు, మీరు చేసిన కొంచెం ఫుడ్ ఏం సరిపోతుంది అని. సో అందరము కొంచెం కొంచెం చేసుకొని వెళ్తున్నాము. అక్క ఇక్కడ చపాతీ ఇంకా కర్రీ అయితే చేసింది, నేనేమో చింత చిగురు చికెను, అత్తయ్య ఏమో లెమన్ రైస్ చేసిందనమాట. ఇంకా అందరం తలా ఒకటి చేసుకొని వెళ్తున్నాము. ఒక్కళ్ళే ఇంకా అన్నీ చేయాలి అంటే చాలా కష్టమైపోతుంది అని చెప్పి అందరం అనుకొని ఒక్కొక్కటి చేసుకొని బయలుదేరేసాము. మార్నింగే వ్యూ చూడండి ఎంత బాగుందో, అసలు ప్రశాంతంగా ఉంది. 4:30కే ఇక్కడ నుంచి స్టార్ట్ అవుదాము అనుకున్నాం, కానీ అనుకున్నది ఎలా కుదురుతుంది చెప్పండి. మాకే లేట్ అయిపోయిందనమాట, పిల్లలు లేవలేదు. ఇంకా లేచాక వాళ్ళని స్నానం చేయించేసి రెడీ అయ్యేసరికి లేట్ అయిపోయింది. 5:30 అయిందనుకుంటాను స్టార్ట్ అయ్యేసరికి. మార్నింగే కదా, అందరం నిద్రమత్తుల్లో ఉన్నాము. ఇంకేం చేస్తాం చెప్పండి, నిద్ర వస్తున్నా ఇంకా నిద్రపోకుండా అలా కూర్చున్నాను అనమాట. నేను నిద్రపోతే పక్కన మా శ్రీవారు ఎక్కడ పడుకుంటారో ఏమో డ్రైవింగ్ చేయకుండా అని. అలా ఏం కాదులేండి, నేను పడుకున్నా డ్రైవింగ్ చేస్తాడు. నిద్ర వచ్చినా ఇంకా తప్పదు కదా, ఏం చేస్తావు, ఇంకా తనే చేయాలి కాబట్టి. మంచిగా ఎండ వస్తుంది పొద్దున్నే. ఎవరు వచ్చినా సరే పిల్లల రెస్పాన్సిబిలిటీ వాళ్ళే చూసుకుంటారనమాట. అత్తయ్య వాళ్ళు కానీ, అక్క కానీ, మా అమ్మ వాళ్ళు కానీ ఎవరు వచ్చినా సరే. ఇంకా నేనైతే వాళ్ళ జోలికి వెళ్ళను, పిల్లల జోలికి. ఎవరు వచ్చినా వాళ్ళే చూసుకుంటారు. ఎవరైనా వస్తే ఇంకా నాకు కొంచెం రెస్ట్ అనమాట పిల్లల నుంచి. ఇంకా స్టార్ట్ అయిపోయాం కూడా విజయవాడ. వెళ్ళేసరికి మామయ్య వాళ్ళు కూడా రెడీ అయి ఉన్నారు. వెంటనే బయలుదేరేసాము. వీళ్ళిద్దరు చూడండి, ఇంకా కెమెరా ఆన్ చేస్తే చాలు ఇలా చేస్తున్నారనమాట. ఇంక చర్చి దగ్గరికి కూడా వెళ్ళాము. ఇక్కడ హస్బెండ్ అయితే హెయిర్ కట్ చేయించుకుంటున్నారు, తన కోసం అయితే వెయిట్ చేస్తూ ఉన్నాము. కొంచెం దూరం ఎక్కేసి కొంచెం అలా కూర్చొని ఉన్నాము. ఫుల్ స్వెట్టింగ్, ఫేసెస్ చూడండి ఎలా ఉన్నాయో, అసలు వెళ్ళేటప్పుడు ఎంత ఫ్రెష్గా ఉన్నాయో ఇప్పుడు చూడండి ఎలా అయిపోయాయో. మామయ్య కూడా వచ్చారనమాట మాతో. పిల్లల్ని అయితే తీసుకురాలేదు, పిల్లల్ని కిందే ఉంచాము. అత్తయ్య అక్క ఉన్నారు, ఇంకా మేమైతే వచ్చామన్నమాట. వాళ్ళని కూడా తీసుకొని వచ్చాము అంటే ఇంకా అసలు నడవలేకపోయే వాళ్ళం కూడా. ఇంటికి కూడా వచ్చేసాము. హస్బెండ్ మంచిగా ఫ్రెష్ అయిపోయి పడుకున్నారు. ఇంకా లేపేసి ఛాయ్ అయితే ఇస్తున్నాను. ఇక్కడ మళ్ళీ ఖమ్మం కూడా బయలుదేరాలి కదా, అందుకని ఇంకా వెళ్ళిపోతున్నాము వెంటనే. ఇంకా మళ్ళీ లేట్ అవుతే చీకటి పడిపోతుందని ఇక్కడ స్టార్ట్ అయిపోయాము ఇంక ఇంటి దగ్గర నుంచి.
ఖమ్మం కూడా వచ్చేసాము. ఆల్మోస్ట్ 7:30 అయినట్లుంది ఇంటికి వచ్చేసరికి. రాగానే పాలైతే వచ్చాయి, మంచిగా ఛాయ్ అయితే పెట్టేసుకున్నాను ఇక్కడ. ఇంకా డిన్నర్కి అయితే చికెన్ కర్రీ ఉంది, అలాగే కొంచెం రైస్ కూడా ఉంది, అదే సరిపోతుంది అనమాట. ఇంకా వంట చేసే పని అయితే లేదు ఇప్పుడు. హస్బెండ్ మంచిగా క్రికెట్ చూస్తూ ఉన్నారు. రాగానే అందరం ఆయిల్ పెట్టేసుకున్నాను అందరికీ. పిల్లలు ఇద్దరు ఫ్రెష్ అయిపోయారు కూడా. ఇంకా అక్కడి నుంచి తీసుకొచ్చిన టాయ్స్ ఉంటే ఆడుకుంటూ ఉన్నారు కాసేపు. ఇంకా డిన్నర్ పెట్టేసి పడుకోవడమే అనమాట. ఇది ఇవాల్టి వీడియోస్ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే చేసేసుకోండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోతో కలుస్తాను.